రైజ్ ఏపీ 2024 ఇది ఒక భీకర పోరు. మీకు అందరికీ తెలుసు. 98% అదే యాక్యురసీతో నేను మీ ముందుకు వస్తున్నాను అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గత 6 మాసాలుగా మనం క్షేత్రస్థాయిలో ఉన్నాం. వాస్తవానికి సంవత్సరం పొడవునా కూడా 2023, 24 మొత్తం కూడాను మనం సంవత్సరం పొడవునా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం. రైజ్ టీమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రీపోల్ సర్వే చేసాం, 2 సార్లు చేసాం. అది ఆ రిజల్ట్స్ కూడా నేను గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా చోట్ల వివరించాను. ఇప్పుడు తాజాగా ఏంటంటే పోస్ట్ పోల్ సర్వే చేసాం. మనం ఎగ్జిట్ పోల్స్ చేయం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే వాస్తవానికి ఒక ఓటర్ బయటకు వచ్చిన తర్వాత, పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వే చేయటం అది సాధ్యపడదు. నాకు తెలిసినంత వరకు సాధ్యపడదు. కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత. ఉద్యోగుల్లో వాళ్ళకి ఆత్మాభిమానం, అంటే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటంటే వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వట్లేదనో, అదర్వైజ్ వాళ్ళ పెన్షన్లు, సిపిఎస్, ఈ స్కీమ్లు వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమనించాం. మనం చాలా క్వశ్చనర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. సో మీకు ఏమవుతుందంటే వీళ్ళు కూడాను పోస్టల్ బ్యాలెట్లో మీకు 75 to 80% వరకు అలయన్స్కి పడిన దాఖలాలు ఉంటాయి. మీరు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బేరీజ్ వేసుకోవచ్చు. 75 to 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పడినట్లు మనం స్పష్టంగా గమనించాం. తర్వాత ఇదే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగుల ఆగ్రహంతో ఉన్నారో చాలా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళలో కూడా ఉంది. వీళ్ళు సైలెంట్గా ఏం చేశారంటే స్పష్టంగా అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి ఎక్కడ ఏం చేశారంటే ప్రతి చోట సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల, చాలా చోట్ల సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఇది కూటమికి లాభదాయకం అనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, ఏ ఫ్యాక్టర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, జనసేనకు అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ నేను చెప్తాను. అలాగే ఏది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి, తర్వాత ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. ఓవరాల్గా రిజల్ట్ అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మీకు సింపుల్గా ఏంటంటే రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి 113 నుంచి 122 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం కూటమి అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కూటమికి 113 నుంచి 122 వరకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా రాకపోవచ్చు. తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను 48 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే 92 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మ్యాజిక్ ఫిగర్, తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది, 88+ వస్తుంది. జనసేన పార్టీకి ఈసారి గతంలో 1 సీట్ వచ్చింది, అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు, అది రాజకీయపరమైన అంశం. కాకపోతే జనసేన పార్టీకి ఈసారి 11 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను 0 నుంచి 3, 1 రాకపోవచ్చు, వస్తే 3 వరకు రావచ్చు, 1, 2లో కూడా ఇదవచ్చు. పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. దాదాపు 45,000 మెజారిటీ పైన మెజారిటీ సాధించి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు. నెంబర్ 1. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ కొంతమంది మీద దృష్టి ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఈ డిజిట్తో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ డిజిట్తో ఓడిపోతున్నారు, లేకపోతే రాసి పెట్టుకోండి, ఇవన్నీ విపరీతమైన వ్యాఖ్యలు వస్తుంటాయి. అది మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. అక్కడ ఆయన వార్డు, ఇక్కడ వీళ్ళు మానరు.
విషయం ఏంటంటే కుప్పం నుంచి చంద్రబాబు 30,000 ప్లస్ మెజారిటీతో అరౌండ్ 35 ప్లస్ మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు. అలాగే నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి 30,000 ప్లస్ మెజారిటీతో గెలుస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక 15,000 మైనస్లో ఉన్నారు ఆయన. అది కూడా యూ టేక్ ఇట్ గ్రాంటెడ్, మీరు చూసుకోవచ్చు, రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. రెడ్డిని ఓన్ చేసుకున్న రెడ్డి కమ్యూనిటీ ఈసారి నెమ్మదిగా పక్కకు జరిగింది. వాళ్ళు ఏదైతే ఆశించారో ఆశించిన ఫలితాలు అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళు లేదు అనేది స్పష్టంగా గమనించాం. తర్వాత ఓవరాల్ ఎంటైర్ స్టేట్ మీకేమైందంటే ఎమ్మెల్యేకి అండ్ చీఫ్ మినిస్టర్కి, ఎమ్మెల్యేకి అండ్ సీఎంకి కనెక్టివిటీ మిస్ అయింది. ఏ ఎమ్మెల్యే కూడాను నేరుగా వెళ్ళి సీఎంని కలిస్తే పరిస్థితి లేదు, అసలు మంత్రులకే లేదు. ఆ కనెక్టివిటీ మిస్ అవ్వడం అది కూడా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. తర్వాత వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉంది అనుకున్న వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ గ్రామ పంచాయతీలు ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసింది. అలాగే ఎమ్మెల్యేలను కూడా ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళే మనిషి ఇప్పుడు ఎవరు లేరు, ఏదో ఫిర్యాదులు తీసుకొని వెళ్ళే పరిస్థితి లేరు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేవి తీవ్ర నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ప్రభావం చూపించింది అనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇది ఏంటంటే కేవలం వెల్ఫేర్ అనేది పనిచేయలేదు, మిగిలిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా నిరుద్యోగం అనేది తీవ్రమైన ప్రభావం చూపించింది. తర్వాత ఇక సామాజిక వర్గాల సమీకరణలు తీసుకుంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏదైతే కాపుకి శెట్టి బల్జకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం కాపు శెట్టి బల్జ కలిసి పనిచేశాయి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా. అదొకటి క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకోవచ్చు. మీకు కృష్ణా అండ్ గుంటూరు ఇటువైపు తీసుకుంటే కాపు అండ్ కమ్మ కూడా కలిసి పనిచేసాయి. ఎస్పెషల్లీ జనసేన వైపు కాపు ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం ఉంది. రెండు కూడా కలిసికట్టుగా పనిచేసాయి. మీకు ఉత్తరాంధ్ర గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒక కమ్యూనిటీ బేస్ అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి పెక్యులర్ సమీకరణాలు ఉంటాయి, కొంత ఈక్వేషన్స్ మారుతుంటాయి. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఓటర్లు తర్వాత ఎక్కడికక్కడ చీలికి వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో అయితే ఎక్కువ బీసీలు ఉన్నారు. బీసీలు అయితే మాత్రం స్టిల్ మన యాజ్ పర్ అవర్ సర్వే బీసీలు స్టిల్ తెలుగుదేశం పార్టీ కూటమితోనే ట్రావెల్ చేశారని చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్ళిందో ఈసారి ఎస్సీలో కొంత శాతం అనేది ఒక 8 నుంచి 12% అనేది కొంత తగ్గింది. అది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పడింది. ఎస్టీలో అయితే పెద్ద మార్పు అయితే లేదు. ఎస్టీల విషయంలో, ఎస్టీ సామాజిక వర్గాల విషయంలో, ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం స్కోర్ చేయలేకపోయిందనేది చెప్పొచ్చు. ఇక గోదావరి జిల్లాలో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, ఆక్వా రైతులు ఇవన్నిటికంటే కూడాను పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎంటైర్ స్టేట్ పనిచేసింది. అంటే ఒక నియోజకవర్గంలో వాళ్ళకి 2,000 ఓట్లే ఉంటే ఆ 2,000 ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యి పూర్తిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి పడడానికి సహకరించారు. దాంతోపాటు వాళ్ళు ఒక 10 మందిని తీసుకురావడానికి అయితే మాత్రం చివరి వరకు కష్టపడ్డారనేది స్పష్టంగా గమనించవచ్చు మనం. తర్వాత అమలాపురం లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ్యంగా అక్కడ ఒక 250 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. అక్కడ కోనసీమ అల్లర్ల విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రభావం కూడా మనం స్పష్టంగా గమనించాం. తర్వాత మేనిఫెస్టో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, వైఎస్ఆర్సీపీ మేము అంతమందికి ఇచ్చాం కదా, ఎందుకు ఓటేయరు, తిన్నారు కదా, ఎందుకు ఓటేయరు అనేది ఒక ప్రధాన ప్రశ్న అనేది వాళ్ళు రైజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టో కూడా బలంగా తీసుకెళ్లడంలో కూటమి సక్సెస్ అయింది. కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కూడాను సవ్యంగా జరిగింది. పోల్ మేనేజ్మెంట్ కూడాను బలంగా చేశారు.